హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో, జూన్ 3, 2024 ఉదయం 10 గంటల సమయానికైతే అప్డేట్ ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. సో, కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే ఇప్పుడిప్పుడే పడుతున్నాయండి ఉదయం 10 గంటల సమయానికి. మరి ఆ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికొచ్చినట్టయితే బ్యాచ్ నెంబర్స్ పడుతున్నాయండి. ఏపీ ఉద్యోగుల మే నెల జీతాలకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ పెండింగ్ అదర్ డిపార్ట్మెంట్లకు సంబంధించి తక్కువ అమౌంట్ ఉన్న కొన్ని బిల్లులైతే ఈ కుబేర్‌కి చేరగా మిగతా బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. పెన్షనర్ల పెన్షన్ బిల్లుకు బ్యాచ్ నెంబర్స్ అయితే ఇప్పుడిప్పుడే అలాట్ అవుతున్నాయండి. ఆ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన తర్వాత మనందరికీ తెలిసిందే అండి. ఈ విధంగా మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీకాళహస్తి ఎస్టీఓ పరిధిలో అయితే ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి 760786 అనే నెంబర్ గల బిల్లుకు అయితే ఇప్పుడు పేమెంట్ పెండింగ్ స్టేటస్ పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ 23286 అని అయితే రావడం జరిగింది. సో బ్యాచ్ నెంబర్ అలాట్ అయితే విత్ ఇన్ 2 to 4 అవర్స్లో పెన్షన్ అయితేనేమి, జీతం అయితేనేమి జమ అవ్వడం తెలిసిందే అండి మనకి. సో ఇప్పుడు 10 గంటల సమయం అయిందంటే ఇక ఒక 4 గంటలు, సో అంటే మధ్యాహ్నం 2 నుంచి 4 లోపల అయితే తప్పకుండా పెన్షన్లు అయితే జమ అవుతాయండి. ఇప్పుడిప్పుడే ఇంకా బ్యాచ్ నెంబర్లు పడుతూ ఉన్నాయి. ఈ విధంగా ట్రెజరీలో ఇలా వివరాలు కనుక చూసినట్లయితే ఇంకా ఏ ట్రెజరీలో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన విషయానికి వచ్చినట్లయితే శ్రీకాళహస్తి ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షనర్స్ బిల్లులు కడప, పలమనేరు, కర్నూలు, గుడివాడ, కాకినాడ, భీమవరం, కనికల్, నర్సీపట్నం, మడకసిరి మడకసిర, ధర్మవరము, రాజపాలెం, పత్తికొండ, కొత్తూరు, పొన్నూరు, కోటరాట్ల, అమలాపురం, గుంటూరు, ఇచ్చాపురం, చిలకలూరిపేట, విశాఖపట్నం, రాజాం, కడప మొదలుకొని ట్రెజరీ పరిధిలో పెన్షనర్స్ బిల్లు అయితే మరి కొద్దిసేపట్లో పెన్షన్లు అయితే జమ అవుతాయనేది తాజా సమాచారం. ఇక ఫండ్ క్లియరెన్స్లో ఉన్న వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్లో ఉన్న ట్రెజరీలో వివరాల విషయానికి వచ్చినట్లయితే రాజమండ్రి ఎస్టీఓ పరిధిలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. అలాగే వినుగొండ, కందుకూరు, కనిగిరి, జమ్మలమడుగు, విజయవాడ వెస్టు, శ్రీకాకుళం, రణస్థలము, టెక్కలి, ఒంగోలు, తెనాలి, కళ్యాణదుర్గము, ఆదోని, రాజోలు, సర్వీస్ పెన్షనర్స్ రాజోల్లో, జగ్గైపేట, గన్నవరము, పెదకురపాడు, చిత్తూరు, చీరాల, నంద్యాల, బొబ్బిలి, నరసరావుపేట, కంబదూరు, పాడేరు, కొత్తచెరువు, ఎమ్మిగనూరు, మాడుగుల, సత్తెనపల్లి, అనంతపురం, తెనాలి, పలాస, కోటబొమ్మాలి, యలమంచిలి, నర్సనపేట, చింతలపల్లి, చోడవరము, ఆలమూరు, అడ్డతీగల, దుగ్గిరాల, పిఠాపురం, ఆమదాల వలస, మదనపల్లి మొదలగు ట్రెజరీ పరిధిలో పెన్షన్ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయండి. వాటికైతే బ్యాచ్ నెంబర్స్ అలా కావడం అయితే బిల్లుల్లో కదలికను బట్టి అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ more information and also like, share, comment this video.